కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మా పోరాటం. 2016లో షైన్ ఇండియా వంటి ఒక పుస్తకాన్ని నేను చూడడం జరిగింది. 2015లో 80 సంవత్సరాల ఆర్బీఐ వేడుకల్ని ముంబైలో ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తే గంట సేపు నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఇచ్చినప్పుడు ఏమంటాడంటే 90 సంవత్సరాల ఆర్బీఐ వేడుకల్ని, 100 సంవత్సరాల ఆర్బీఐ వేడుకల్ని, ఆ వేడుకలలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆయన కొనియాడాలే, మార్గదర్శకాలు మీరు చూసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్ కు, సైమన్ కమిషన్ కు, రాయల్ కమిషన్ కు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది కదా. అంటే ఆర్బీఐ అంటే మాకు అంబేద్కర్ అని తెలుసు, కానీ ఆర్బీఐ వేడుకలలో గాంధీని కొనియాడాలంటాడేందని చరిత్రను వెలికితీసి దీని మీదనే 2016 నుండి ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారు మరి అసలు దీనికి అంగీకారంగా ఉన్నారా? కేంద్ర మంత్రులు కూడా లెటర్లు అయితే ఆర్బీఐకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆర్బీఐ యొక్క దాన్ని స్థాపించింది కూడా మన అంబేద్కర్ గారే. మరి ఏం జరుగుతుంది అంటారు? ఇప్పుడు ఎవరిని అడిగినా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలిసినాం, రాజ్యసభ సభ్యులను కలిసినాం, పార్లమెంట్ సభ్యులను కలిసినాం, కేంద్ర మంత్రులను కలిసి ఎవరిని కలిసినా కూడా ఇది న్యాయమైన డిమాండే అంటున్నారు. ఆర్థిక శాఖకు లేఖ రాస్తున్నారు, ఆర్థిక శాఖ ఏమో ఆర్బీఐకి లేఖ రాస్తుంది, ముఖ్యమంత్రులు రాస్తే ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాస్తుంది, గవర్నర్లకు రాస్తే గవర్నరు ఆర్బీఐకి లేఖ రాయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది న్యాయమైన డిమాండే అంటున్నారు. కానీ ఎక్కడైతే మాట్లాడాలనో అక్కడ మాట్లాడాలంటే పరిస్థితి లేదు. ఇప్పటికి మేము లెటర్ ఇవ్వడం వల్ల ఒక 16 మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. మేము కూడా ఏమంటున్నాం అంటే, మొన్న కూడా పార్లమెంటు నూతనంగా ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు వాళ్ళు కూడా జై భీమ్ జై అంబేద్కర్ అని 17 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారంలో జై భీమ్ జై అంబేద్కర్ అని అనడం జరిగింది. వాళ్ళని కూడా మేము అంటున్నాం, ఖచ్చితంగా మీరు పార్లమెంట్ లో మీరు ఈ 17 మంది అన్న గట్టిగా మాట్లాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ 17 మంది అన్న? ఎవరైతే జై భీమ్ జై అంబేద్కర్ అని ప్రమాణ స్వీకారం చేశారు కదా నూతనంగా పార్లమెంటు సభ్యులు, వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకోసం అనంటే, ఎవరైతే చరిత్రను నిర్ణయిస్తారో వారి యొక్క చరిత్ర కనుమరుగైతున్నటువంటి పరిస్థితి, చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమే ఎవరైతే చరిత్ర నిర్మిస్తారో వారి యొక్క ఫోటో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు న్యాయపరమైన పోరాటం అని అంటున్నారు, మరి కొంతమంది స్వార్థపూరితమైన పోరాటం అని అంటున్నారు. మరి న్యాయము అబద్ధము అనేది ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ సివిల్స్ లలో ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత ఎవరు అని అంటే అంబేద్కర్ అని రాస్తారు. ఇప్పుడు ఆర్బీఐ వేడుకలు జరుగుతున్నాయి. ఆర్బీఐ అంటే ఎవరు? అంబేద్కర్. గూగుల్లో కొడితే వస్తుంది కదా. గూగుల్లో కొడితే నీకు పుస్తకం దొరకకపోయినా గూగుల్లో కొడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత ఎవరు అని కొడితే అంబేద్కర్ అని వస్తుంది. అంబేద్కర్ అని వచ్చేదాన్ని పెట్టు అని అంటే దాంట్లో అవకాశవాదం ఏముంటది? అందులో ఎవడైతే వద్దంటుండో వాడు అవకాశవాది అవుతాడు. మేము ఎట్లా అవకాశవాదం అవుతాం? అవకాశవాదం అనేది కాదు. ఏదైతే చరిత్ర ఉందో అదే విధంగా ఉండాలని, చరిత్ర ఏ విధంగా ఉందో ఆ చరిత్ర దారి తప్పిపోతుంది. సొమ్ము ఒక్కంది సోకొక్కంది అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ గారి బొమ్మ మరి కరెన్సీ మీద పెట్టినట్టయితే మరి ఇట్లా కులాల మధ్యలో ఏమన్నా విభేదాలు కనుక వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దేశానికి సర్వసత్తాక సామ్యవాద సార్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించింది అంబేద్కర్. ప్రతి ఒక్కరు అంబేద్కర్ మీదనే ప్రమాణం చేసి పాలన సాగిస్తుండ్రు. మొన్న నరేంద్ర మోడీ ఏం చేసిండు? పొర్లుకుంటూ దండాలు పెడుతూ భారత రాజ్యాంగాన్ని నెత్తి మీద పెట్టుకుండు. అంటే ప్రతి ఒక్కరు కూడా నీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, నీ యొక్క మానవ హక్కులు కావాలన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగమే కదా. నీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఓ జీవో రావాలన్నా, ఓ చట్టం రావాలన్నా జీవించేటువంటి హక్కు ఆర్టికల్ 21, అదేవిధంగా చదువుకున్నటువంటి ఆర్టికల్ 21A ప్రతి ఒక్క హక్కు కల్పించింది అంబేద్కర్ కదా. అంటే అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులందరూ పొందుతారు. భారత రాజ్యాంగం నీకు కావాలి, కానీ అంబేద్కర్ ఫోటో వేస్తే కులాల మధ్యన మతాల మధ్య ఎందుకు కొట్లాట వస్తుంది? ఏమి రాదు. ఒకవేళ అట్లా వచ్చిందంటే భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఎట్లా ప్రమాణం చేస్తారు? భారత రాజ్యాంగ వేడుకలు 75 సంవత్సరాల వేడుకలు పార్లమెంట్ లోనే జరిగినాయి కదా, ప్రతి దగ్గర జరిగినాయి కదా. అంటే భారత రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరు, చిన్న ఉదాహరణ, 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు వేస్తుండు కదా. అది ఎవరి వల్ల? అంబేద్కర్ వల్ల కదా. అంబేద్కర్ ఫోటో వేయడం వల్ల నీకు అంత ఇబ్బంది ఏముంది?
ఇబ్బంది ఎవరికి ఉండదు. ఎక్కడైతే మాట్లాడాలనో అక్కడ మాట్లాడట్లేదు కాబట్టి అంబేద్కర్ ఒక దళితుడు కాబట్టి ఈ రోజు చిన్న చూపు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయని మాకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో మామూలుగా అసలు ఆ రాజ్యాంగాన్ని మారుస్తానికి కేసీఆర్ కానీ వీళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. మరి ఏమంటారు, మరి రాజ్యాంగాన్ని అంత విలువ లేకుండా కూడా మాట్లాడే పరిస్థితులు కూడా చాలా మంది దగ్గర అయితే మనం చూసినాం. వాళ్ళకి నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మారుస్తానన్న, కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని నువ్వు ఎట్లా మారుస్తావు, రాజ్యాంగ పరిరక్షణ అనేది ప్రజలందరూ ఉద్యమం చేయడం వల్ల, అంబేద్కర్ వాదులందరూ గొంతెత్తడం వల్ల ఏమైంది, ఇదే కేసీఆర్ పార్లమెంటుకు అంబేద్కర్ ఫోటో పెట్టాలి అన్నప్పుడు ఈయన కూడా లేఖ రాసిండు. లాస్ట్కి ఏమైంది, సచివాలయం ఏర్పాటు చేస్తే మొట్టమొదటి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టు అనే కాడికి వచ్చింది. అప్పుడు సచ్చుకున్న అంబేద్కర్ పేరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తానటువంటి కేసీఆర్ ఏమైంది, సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది పెట్టాల్సిందే, పెట్టిండు. అదేవిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెట్టిండు కదా. అంటే రాజ్యాంగాన్ని మారుస్తా అనేటువంటి మాట నేను తప్పు చేసినని ఒప్పుకొనే ఈ రెండు దానికి ఆ తప్పు చేసింది కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రెండు జరిగినాయి నా అభిప్రాయం. అంతే కదా. రాజ్యాంగాన్ని మార్చినటువంటి కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్లా కట్టిండు. నేను మాట్లాడిన దాంట్లో తప్పు దొర్లిన ఆ తప్పు దొర్లిన దానికే ఈ రెండు జరిగింది. ఇప్పుడు సమానం అని కాదు, నేను ఏమంటున్నానంటే అంబేద్కర్ ఫోటో వేయడం అంటే అంబేద్కర్ వాదులందరికీ ఆత్మగౌరవం, సేమ్ థింగ్. ఇప్పుడు ఇది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. ఎవరైతే అంబేద్కర్ ను ఓన్ చేసుకుంటారో వాళ్ళు మొట్టమొదట ఆత్మగౌరవంగా ఫీల్ అవుతారు. అంబేద్కర్ ను ఇష్టపడినటువంటి వాళ్ళు కూడా కరెన్సీ అన్నప్పుడు పైసలు అవసరమే కదా, అనివార్యంగానైనా తీసుకోవాల్సింది. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నువ్వు అవునన్నా కాదన్నా తీసుకోవాల్సింది. అందుకోసమే ఇది ఆత్మగౌరవం పోరాటం. దాంతో పాటు అంబేద్కర్ ఏదైతే నిర్మించిండో, ఏదైతే రాసిండో దాన్ని మనం చేయాలి. ఇప్పుడు మరి దేశ ప్రజలంతా కూడా దీనికి ఒప్పుకుంటారు అంటారు. ఎంత ముందు నల్లధనం అని చెప్పేసి వస్తే మాత్రం అక్కడ చాలా గొడవలు, చాలా ఇబ్బందులు, క్యూ కట్టుకొని ప్రజలైతే చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు ఈ నోటు మీద, కరెన్సీ మీద అంబేద్కర్ గారు బొమ్మ వేయడం వల్ల ఏమన్నా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉందా? ప్రజలందరూ కూడా ఒప్పుకుంటారని అడుగుతారు. నల్లధనము అనేది ఏంటిది? దాచుకోవడం నల్లధనం. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం నల్లధనం. ఏ ధనానికైనా ఫోటో ఉండాల్సింది. అది నల్లధనం ఉందా లేదా ఇన్కమ్ ట్యాక్స్ అది గవర్నమెంట్ యంత్రాంగం చూసుకుంటది. అది అంటే దాన్ని నల్లధనాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత అది ప్రభుత్వాల మీద ఉంది. అది ప్రభుత్వాల మీద ఉంటది. కానీ కరెన్సీ నోటు అనేది ఆ నోటు మీద అంబేద్కర్ ఫోటో ఉండాలి అంటున్నా. అరే బ్యాంకులో దొంగతనం జరిగింది, అరే దొంగలు ఉన్నారా అంటే అది కాదు కదా. ఆ దొంగతనం జరగకుండా అక్కడ నీ సీసీ ఫుటేజ్ పెట్టాలి, అక్కడ కానిస్టేబుల్ పెట్టాలి, అక్కడ సెక్యూరిటీ గార్డును పెట్టుకోవాలి. అది రక్షించుకోవాల్సిన బాధ్యత అది ప్రభుత్వం మీద, అది డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటది. ఇక నల్లధనం అనేది కూడా ఏంటిది, అది నల్లధనం అనేది కాకుండా చేయాల్సింది ప్రభుత్వ యంత్రాంగం. కానీ కరెన్సీ నోట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు కులపుచ్చున్న వాళ్ళు ఒప్పుకుంటారంట అన్న. ఏ పిచ్చి ఉన్నా అనివార్యంగా ఒప్పుకోవాల్సిందే. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు అంబేద్కర్ పేరు ఉంది, సచివాలయం ఏం పేరు ఉంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఉంది. ఆ ముఖద్వారం కిందికెళ్ళ వాడు ఇష్టం లేనివాడు కూడా కిందికెళ్ళ నడుచుకుంటా పోతుండు కదా. అరే అంబేద్కర్ పేరు ఉంది, నేను అందులో ఓన్ సచివాలయంలో కంటే పోకుంటాడా? అదే విధంగా అంబేద్కర్ యూనివర్సిటీలు ఉన్నాయి, అంబేద్కర్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మరి అంబేద్కర్ యూనివర్సిటీలో నేను చదవనా అంటాడా? అంబేద్కర్ అనేది సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన ఒక జ్ఞాన సంపద. ప్రపంచం కూడా ఏమన్నది, 1915లో ఏప్రిల్ 14వ తారీఖు నాడు 125 సంవత్సరాల సందర్భంగా సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని ఐక్యరాజ్య సమితి ఇచ్చింది బిరుదు. జ్ఞానం పుట్టిన రోజు అంబేద్కర్ పుట్టిందంటే జ్ఞానం పుట్టిన రోజు. భారతదేశం కాదు అన్నది, ఏదన్నది 193 దేశాలు ఐక్యరాజ్య సమితి సభ్యత్వం పొందినటువంటి ఆ దేశాల ప్రధానమంత్రులందరూ కూడా సింబల్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం పుట్టిన రోజు అని ప్రపంచం కొనియాడుతుంది.